Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ చంద్రబాబు ఆటలో అరటి పండేనా? విజయవాడ రాజకీయాల్లోనే కాదు, యావత్ ఏపీ రాజకీయాల్లోనూ ఆ రెండు కుటుంబాల గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు రాజకీయంగా ఎంతగా పేరు గడించాయో చిత్రంగా ఇప్పుడు అంతే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. టీడీపీ అధిష్టానం తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. వంగవీటి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగ కుమారుడు. రంగా చనిపోయి 35 ఏళ్లు దాటినా ఏపీ రాజకీయాలలో ఆయన పేరు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి నాయకుడి వారసుడిగా 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయిన రాధాకృష్ణ మళ్లీ ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టలేదు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమితో రాధాకు పదవి దక్కే అవకాశమే లేకపోయింది. జనసేన, బీజేపీతో పొత్తు నేపథ్యంలో 2024 ఎన్నికలలో రాధాకు టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయనను ఎమ్మెల్సీగా చేస్తారని భావించారు. అయితే తాజాగా టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులలో ఆయన పేరు కనిపించలేదు. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు 1999 నుంచి 2014 వరకు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి 2014-2019 మధ్య నీటిపారుదల మంత్రిగా పనిచేసిన ఉమాకు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కలేదంటేనే ఆశ్చర్యం. మైలవరం టికెట్ను వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు ఇవ్వడంతో ఉమాకు అవకాశం లేకపోయింది. ఇక తాజాగా ఎమ్మెల్సీ చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ దీనికి ఛాన్స్ లేకపోయింది. ఉమాను కూడా కాదని టీడీపీ అధిష్టానం వేరే నాయకులకు అవకాశం ఇచ్చింది. జనసేన నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో టీడీపీలో అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధకు టికెట్ దక్కలేదు. ఇటీవల కమ్మ సామాజిక వర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవడం దేవినేని ఉమాపై ప్రభావం పడిందని అంటున్నారు. మరి వీరిద్దరికీ న్యాయం జరిగేది ఎప్పుడో?